మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానము. ముందుగా మీతో ఒక మాట, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఓకే చేయండి. ప్రతి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి. ప్రభు మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 7వ వాక్యం. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడి రోజున అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రోజున యెహోషువతో ఈ మాట దేవుడు సెలవిచ్చాడు. ఆయన సెలవిచ్చిన ప్రకారంగా యెహోషువని ఎంతో గొప్ప చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎదుట, అన్యజనులు ఎదుట, అనేక మంది రాజులు ఎదుట యెహోషువని దేవుడు ఎంతో గొప్ప చేశాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక మనిషిని తగ్గించాలన్నా హెచ్చించాలన్నా అది ప్రభు చేతిలో ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు నీ యొక్క జీవితంలో నీవు ఉన్న స్థితి నీకు తెలుసు. అయితే నిన్ను దేవుడు గొప్ప చేయి మొదలు పెడతానని ఈరోజు చదివిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటకి విధేయులై విశ్వాసంగా ఆయన మార్గంలో ముందుకు సాగుతారో వారందరినీ కూడా దేవుడు గొప్ప చేయి మొదలు పెడతాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు యెహోషువని గొప్ప చేసిన దేవుడు, ఆయన భక్తులందరినీ గొప్ప చేసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా గొప్ప చేయాలని ఆయన తలస్తూ ఉన్నాడు. అందుకని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాము. వాగ్దానం ఏమిటి అంటే, నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాను అని. అవును, నిన్ను గొప్ప చేయాలన్నా అది దేవుడే చేయాలి. నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారిని ఎవరు కూడా నిన్ను గొప్ప చేయాలని తలంచరు. వారు గొప్ప చేయబడాలని కోరుకుంటారే కానీ నిన్ను గొప్ప చేయాలని వారు కోరుకోరు. అయితే నిన్ను గొప్ప చేయాలని కోరుకునేవారు ఒకే ఒక్కరు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను గొప్ప చేయటానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. నువ్వు గొప్పగా ఉండాలని దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. నీవు నీ స్నేహితుల్లోనూ, నీ బంధువుల్లోనూ, నీ ఇరుగు పొరుగు వారిలోనూ, నీ కొలీగ్స్లోనూ నీవు గొప్ప చేయబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడిని నిజంగా వెంబడించిన వారు ఎంతో గొప్ప చేయబడ్డారు. ఆ రోజు అబ్రహాం దేవుని మాటిని వెంబడించినప్పుడు ఆయన్ని గొప్ప జనంగా దేవుడు చేశాడు. ఆయన నామాన్ని గొప్ప చేశాడు. ఆయన ఎంతో గొప్ప చేశాడు, గనుడుగా చేశాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని నామందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇలా చేయుటకు సమర్థవంతుడని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. కాబట్టి నిన్ను కూడా దేవుడు గొప్ప చేయాలనుకుంటున్నారు. అనేక మంది నిన్ను గొప్ప కాకూడదని ఆటంకపరిచి ఉండొచ్చు. అనేక మంది నువ్వు పైకి రాకూడదని ఎన్నో ఆటంకాలు కలగజేసి ఉండొచ్చు. ఎన్నో విధాలుగా నీకు ఇబ్బందులు పెట్టి ఉండొచ్చు. కానీ వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా, ఎన్ని శోధనలు తెచ్చినా దేవుడు నిన్ను గొప్ప చేయటం మొదలు పెడితే అవేమీ నిన్ను ఆపలేవు. నిన్ను గొప్ప చేయటం దేవుడు ఆపడు. కాబట్టి నిన్ను గొప్ప చేస్తానని దేవుడు చదివిస్తున్నాడు. ఆ రోజున యేసేపును దేవుడు గొప్ప చేస్తానని మాటిచ్చాడు, దర్శనం ఇచ్చాడు. అయితే ఎన్నో ఆటంకాలు వచ్చినా చివరికి దేవుడు ఎంతో గొప్ప చేశాడు ఆయన్ని. కాబట్టి నిన్ను నన్ను కూడా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితంలోనూ, నీ కుటుంబ జీవితంలోనూ, నీ యొక్క ఉద్యోగ జీవితంలోనూ, వ్యాపార జీవితంలోనూ, నీ పరిసర జీవితంలోనూ, నీ వ్యక్తిగత జీవితంలోనూ దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. తప్పక నిన్ను గొప్ప చేస్తాడు. ఈరోజు నీ స్థితి కొంచెముగా ఉండొచ్చు, కానీ రానున్న రోజుల్లో తప్పకుండా దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఈ మాట సత్యం. నువ్వు నమ్మినట్లయితే ఒక రోజున ఉన్నతమైన స్థాయికి నిన్ను దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఆ రోజు దేవుడు ఇస్సాకును క్రమక్రమంగా ఒక గొప్పవాడయ్యే వరకు వృద్ధి పొందిస్తూ వచ్చాడు. నిన్ను నన్ను కూడా దేవుడు అలా చేయబోతున్నాడు. నువ్వు నమ్మగలవా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నన్ను గొప్ప చేయి మొదలు పెడుతున్నాడు. ఇంకా నన్ను ఎవరు ఏమి ఆపినా, ఆటంకపరిచినా అది ఆగదు. నా దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నట్లయితే
ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కావలసినన్ని కలగజేసి సమకూర్చి గొప్ప చేయనుగాక. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యెహోషువను నువ్వు గొప్ప చేసిన దేవుడివి, నీ భక్తుల్ని గొప్ప చేసిన దేవుడివి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచి గొప్పగా నడుస్తున్న బిడ్డలందరినీ నిధి మొదలుకొని గొప్ప చేయమని, ఇది మొదలుకొని వాళ్ళని హెచ్చించమని నాయన, దావీదును గొర్రెల కాపరి నుంచి సింహాసనం దగ్గర తీసుకొని వచ్చావు. యేసేపును ఒక బానిస బ్రతుకు నుంచి ఆయన ఐగుప్తుని పరిపాలించే వాడినిగా మీరు తీసుకొని వచ్చారు. ఆయన ఎస్తేరుని ఒక అనాథగా నుంచి రాజు యొక్క భార్యగా ఉంటూ మీరు తీసుకొని వచ్చారు. నీ బిడ్డలు మీరు ఆశీర్వదించి గొప్ప చేసి నీ బిడ్డలున్న పరిస్థితి నుంచి స్థితి నుంచి ఆయన ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన స్థితికి వచ్చి నేను నీ బిడ్డలు ఘనపరుచుకున్నట్లుగా, ఆరాధించుకున్నట్లుగా, మహింపరచుకున్నట్లుగా ఆశీర్వదించమని, దినం పుట్టినరోజు నివాదన జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించమని, ఆయన కృపతో నింపమని ప్రార్థిస్తూ అన్ని విధాలుగా వద్దలు చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.